Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakaba. We've been here, we've been there, Veka's been just everywhere. నేషనల్ హైవేపై దారి మళ్లింపుతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నార్కట్పల్లి వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కోదాడ మండలం రామపురం వద్ద వరద ఉధృతితో రాకపోకలకు బ్రేక్ పడింది. నిన్నటి నుంచి వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. నార్కట్పల్లి మిర్యాలగూడ మీదుగా విజయవాడకు దారి మళ్లిస్తున్నారు. హెవీ వెహికల్స్ భారీగా వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైట్, ట్రాఫిక్ జామ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, అక్షయ, భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో 65 నెంబర్ జాతీయ రహదారి పైన వాహనాల మళ్లింపు కొనసాగుతుంది. విజయవాడ వైపు, ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మనం ఒకసారిగా విజువల్స్ చూడొచ్చు. మనం ప్రస్తుతం నార్కట్పల్లి వద్ద ఉన్నాం. నార్కట్పల్లి వద్ద 65 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు కొనసాగుతుంది. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే వాహనాలను పూర్తిగా దారి మళ్లిస్తూ ఉన్నారు. 65 నెంబర్ జాతీయ రహదారి కాకుండా రాష్ట్ర రహదారి 2వ నెంబర్ రహదారి నార్కట్పల్లి అద్దంకి రహదారి వెంట వెళ్లే విధంగా దారి మళ్లింపు నిన్నటి మధ్యాహ్నం నుంచి కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొద్దిసేపటి క్రితం నుంచి కూడా వర్షం తగ్గింది. ఈ నేపథ్యంలోనే భారీ వాహనాలు, ఇటు ట్రాన్స్పోర్ట్ వెహికల్, హెవీ వెహికల్స్ అన్ని కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి రావడం, మరోవైపు 4 వీలర్స్ కూడా భారీగా వస్తుండటంతో అద్దంకి నార్కట్పల్లి రహదారిపై వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే 65 నెంబర్ జాతీయ రహదారి పైన ఇక్కడ 65 నెంబర్ నార్కట్పల్లి వద్ద 65 నెంబర్ జాతీయ రహదారిని క్లోజ్ చేశారు. ఒకవైపు మాత్రమే వాహనాలన్నీ కూడా మళ్లిస్తున్నారు. అక్కడి నుండి ఏ వాహనాలు ఎటువైపు వెళ్లాలో పోలీసులు గైడ్ చేస్తూ పంపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. భారీ వాహనాలు రావడం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడానికి కారణమవుతుంది. ముఖ్యంగా నార్కట్పల్లి అద్దంకి వైపు విజయవాడ వెళ్లే వాహనాలన్నీ కూడా మరలిస్తున్నారు. నల్గొండ మిర్యాలగూడ పిడుగురాళ్ల మీదుగా విజయవాడకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలోనే ఇటు జాతీయ రహదారి వెంట వెళ్లే కమర్షియల్ వెహికల్స్ అన్ని కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో ఆ వెహికల్స్ నార్కట్పల్లి వద్ద ఆగడం, అక్కడ ఏ రూట్ని పోలీసులు గైడ్ చేస్తున్న నేపథ్యంలోనే అవన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. భారీగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. స్ట్రైట్గా వెళ్తున్న కార్లన్నీ కూడా ఇటు కోదాడ వరకు, సూర్యాపేట కోదాడ వరకు, ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు మాత్రం స్ట్రైట్గా అనుమతిస్తూ ఉన్నారు. ఇక విజయవాడ వైపు వెళ్లాల్సినవన్నీ కూడా ఇక్కడ యూటర్న్ తీసుకొని తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భారీగా భారీ వాహనాలు మళ్లే సమయంలో కావచ్చు, ఒకదాని వెంట ఒకటి వాహనాలు కూడా రావాల్సి ఉన్న నేపథ్యంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు ఈ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఎటువైపు వెళ్లాలో, విజయవాడ వైపు వెళ్లాల్సిన వాహనాలను ఏ రూట్లో వెళ్లాలనే అంశాన్ని చెప్తూనే ఇటు ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు కావచ్చు, ఇవన్నింటి కూడా గైడ్ చేస్తున్న నేపథ్యంలోనే అద్దంకి నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై అయితే ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. వాహనాలన్నీ కూడా నెమ్మదిగా సాగుతున్న పరిస్థితి ఉంది. కిలోమీటర్ల మేర కూడా భారీ వాహనాలు వచ్చినప్పుడు కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కొంత ఈ ట్రాఫిక్ మళ్లింపు పోలీసులకు, భారీ వాహనాలు రావడం కూడా పోలీసులకు కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. రద్దీ అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమే పోలీసుల బందోబస్తు కూడా పెరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు అయితే పోలీసులు ఉన్నారు. అక్షయ. ఓకే విజయ్.